ఐస్ చాలామంది దీన్ని చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. కొంతమంది బాడీకి ఏదైనా పెయిన్స్ ఉన్నట్టయితే అక్కడ ఐస్ పెట్టుకొని ఆ నొప్పులు తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో మందులోకి వాడుతుంటారు. కొంతమంది వేరే రకాలుగా వాడుతూ ఉంటారు. కానీ ఐస్ని రహస్యాలను దాచడానికి కూడా వాడినట్టయితే ఎస్, ఈ భూమి మీద చాలా చోట్ల అలా వాడడం జరిగింది. ఐస్ కింద ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా మనం ఎప్పుడెప్పుడు వాటిని కనుక్కుంటామా అని ఆ ఐస్ కింద ఆ రహస్యాలు అలాగా మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అలాగా ఐస్ కింద దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, అంటార్టికాస్ ఏన్షియంట్ రెయిన్ ఫారెస్ట్. బేసిక్గా అంటార్టికా యొక్క కింద భాగంలో, అంటే అంటార్టికా మీద ఏదైతే ఐస్ ఉంటుందో దాని యొక్క కింద భాగంలో ఒకప్పుడు ఒక పెద్ద రెయిన్ ఫారెస్ట్ ఉండేది అని కనుక నేను చెప్పినట్టయితే మీరు నమ్ముతారా? నమ్మలేకపోవచ్చు కదా. కానీ అదే వాస్తవం. అంటార్టికా యొక్క ఐస్ కింద భాగంలో ఒకప్పటి కాలంలో ఒక పెద్ద రెయిన్ ఫారెస్ట్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా ఏళ్ళుగా అంటార్టికా అనే ఒక ప్రాంతం ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా దాని మీద అడుగైతే పెట్టలేదు. బట్ బ్రేవ్ అమెరికన్ కెప్టెన్ అయిన జాన్ డేవిస్ అనే పర్సన్ మొట్టమొదటిసారిగా 1821 సంవత్సరంలో, అంటే ఫస్ట్ డాక్యుమెంటెడ్ అంటార్టికా ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది. అతనికి ముందు మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చేమో, కాకపోతే ఫస్ట్ డాక్యుమెంటెడ్ అయితే మాత్రం అతని యొక్క ల్యాండింగే. అప్పట్లో ఇలాంటి అడ్వెంచరర్స్ చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. బట్ ఇప్పుడైతే మాత్రం కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది, దాని మీద స్టడీ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఈ భూమి యొక్క ఎన్నో రహస్యాలను తెలుసుకోవచ్చు. అంటే క్లైమేట్ చేంజ్ గురించి, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సర్వైవల్ కండిషన్స్ గురించి, అక్కడ ఉండే యానిమల్స్ అండ్ రేర్ ప్లానెట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మోడర్న్ అంటార్టికా గురించి మనకు అందరికీ తెలిసిందే, అది ఆల్మోస్ట్ అన్ఇన్హాబిటబుల్. మహా అయితే ఒక 1000 నుంచి 5000 మంది మాత్రమే అక్కడ నివసిస్తూ ఉంటారు. అండ్ అది కూడా సెక్యూర్ రీసెర్చ్ స్టేషన్స్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు. బయటకైతే ఎక్కువ వెళ్ళరు. వాళ్ళు వెళ్ళినా కూడా కొంతవరకు రీసెర్చ్ చేయడానికి మాత్రం వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ అంత టఫ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసినట్టయితే మనకు అసలు మొక్కలు ఏమాత్రం కనిపించవు. ఎక్కడో 1-2 ప్రాంతాల్లో 1-2 మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ రీసెర్చ్లు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ ఐసీ కాంటినెంట్ ఒకప్పుడు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్తో నిండిపోయి ఉంది. దాంట్లో చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ జోహాన్ క్లాగెస్ అనే ఒక పర్సన్, అతని యొక్క టీం అందరూ కలిసి ఆల్ఫ్రెడ్ వోగేజర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి రీసెర్చ్లు చేయడం జరిగింది. జర్మనీలో ఉంటుంది. వాళ్ళు అంటార్టికాకి 2020 సంవత్సరంలో వెళ్ళి ఆ ప్రాంతంలో ఐస్ కింద భాగంలో ఏముందో తెలుసుకోవడానికి చాలా రకాల పరిశోధనలు అయితే చేశారు. అంటే అంతకుముందు సైన్స్ జర్నల్ అయిన నేచర్ డాక్యుమెంటరీ అండ్ ఏన్షియంట్ అంటార్టిక్ రెయిన్ ఫారెస్ట్ అనే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ యొక్క అద్భుతమైన అంటార్టికన్ ఫైన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అంటార్టికాలో ఒక చోట ఒక స్పెషల్ డ్రిల్ను ఉపయోగించి 100 అడుగుల వరకు సీ ఫ్లోర్లోకి తవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళకు ఒక లష్ ఏన్షియంట్ రెయిన్ ఫారెస్ట్ యొక్క ఎవిడెన్స్ అయితే దొరికింది. సో ఇంకా వేరే రకాల క్రీచర్స్ కూడా ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు అని అయితే వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. సో డాక్టర్ మనకు తెలియజేసింది ఏంటంటే 90 మిలియన్ సంవత్సరాల క్రితం అంటార్టికా అసలు ఏమాత్రం ఐస్ లేకుండా ఉండేది అండ్ కంప్లీట్గా జీవరాశులతో నిండిపోయి ఉండేది. అండ్ అప్పట్లో యావరేజ్ టెంపరేచర్ 12 డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉండేది అని అయితే తెలియజేశాడు ఆయన. బట్ ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయింది కదా. అండ్ మనకి అంత వేడిగా ఏమి అనిపించకపోవచ్చు 12 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే, ఎందుకంటే మనం 50 డిగ్రీల సెంటిగ్రేడ్ని కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక స్వాంపీ రెయిన్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే అది సరిపోతుందన్నమాట. బేసిక్గా రెయిన్ ఫారెస్ట్ అంటేనే చాలా చల్లగా ఉండే ప్రాంతం. ఇప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, వేరే రెయిన్ ఫారెస్ట్లు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ ప్రాంతాలన్నీ చాలా చల్లగా ఉంటాయి. అంత దాగి ఎందుకబ్బా, ఇప్పుడు హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంటుంది. దాని చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి మిగతా సిటీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆ ప్రాంతంలో పచ్చదనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో బేసిక్గా ఆ ప్రాంతాలన్నీ కూడా చల్లగానే ఉంటాయి కాబట్టి ఆ 12 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఎనఫ్ అనమాట ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి. సో బేసిక్గా వీళ్ళు చాలా రకాల రీసెర్చ్లు చేశారు అండ్ ఆ ప్రాంతంలో ఎన్నో రకాల రెయిన్ ఫారెస్ట్ యొక్క ఎవిడెన్స్లను అయితే కనుగొనడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ టీము 4 శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేశారు. అండ్ వాటిలో కొన్ని అన్యూజువల్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా సిటీ స్కానర్ కింద స్కాన్ అయితే చేయడం జరిగింది. సో ఆ స్కాన్స్లో వాళ్ళకి రివీల్ అయిన విషయం ఏంటి అంటే కొన్ని ఫాసిల్ రూట్స్ యొక్క నెట్వర్క్ ఉన్న ఒక శాండ్ స్టోన్ అయితే వాళ్ళు కనుగొనడం జరిగిందనమాట. అండ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడింది. సో అక్కడ థిన్ రూట్స్ ఉన్నాయి, థిక్ రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని క్లియర్గా తెలుస్తోందని అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫర్దర్గా కొన్ని ఫాసిలైజ్డ్ పాలెంట్స్ని, స్పోర్స్ని కూడా కనుగొన్నారు. వాటి మీద కూడా
మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు అక్కడ ఎలాంటి వామ్ టెంపరేచర్స్ ఉండేవి అనే క్లారిటీ కూడా వస్తుంది. అంటే 12 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్ని చోట్ల ఉండదు కదా, మారుతూ ఉంటుంది కదా. సో మిగతా చోట్ల ఎలా ఉంటుందనే క్లారిటీ కూడా వస్తుందని తెలియజేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు నార్థన్ ఇటలీ ప్రాంతంలో ఏవైతే టెంపరేచర్స్ ఉంటాయో సేమ్ అదే కైండ్ ఆఫ్ టెంపరేచర్స్ ఒకప్పుడు అంటార్టికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే డైనోసార్లు, కొన్ని పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ లాంటివి కూడా ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో నివసించేవి అండ్ చాలా ఏళ్ల పాటు అక్కడే నివసించాయి. ఎందుకంటే పోలార్ నైట్ కారణంగా కొన్నిసార్లు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు వేరే దగ్గర నివసిస్తూ ఉంటాయి అని అయితే తెలియజేయడం జరిగింది. సో అప్పట్లో ఎర్త్ అనేది చాలా హాట్గా ఉండేది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే. సో బేసిక్గా ఈ డిస్కవరీ చాలా అంటే చాలా క్రూషియల్ అనమాట. మన ప్లానెట్ ఒకప్పటి కాలం ఎలా ఉండేది, క్లైమేట్ చేంజ్ ఎలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనల్ని తీసుకొని వచ్చింది అండ్ ఫర్దర్గా ఇంకెలాంటి సిచ్యువేషన్స్లోకి మనల్ని తీసుకొని వెళ్ళబోతోంది, ఇవన్నీ కూడా మనకి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీని మీద మరిన్ని పరిశోధనలు కనుక చేసినట్టయితే. సో అందుకనే శాస్త్రవేత్తలు వీటి మీద ఇంకా ఎక్కువగా పరిశోధనలు అయితే జరుపుతూ వస్తున్నారు. సో చూడాలి మరి ఇంకెన్ని తెలుస్తాయో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, హిడెన్ ఇంపాక్ట్ క్రేటర్. బేసిక్గా ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద ఇంపాక్ట్ క్రేటర్ని ఐస్ కింద కనుగొన్నట్టయితే అండ్ ఆ ఇంపాక్ట్ క్రేటర్ కూడా ఎంత పెద్దగా ఉంది తెలుసా? ఆల్మోస్ట్ ఓహియో సిటీ అంత పెద్దగా ఉంది. శాస్త్రవేత్తలు దాన్ని రీసెంట్గానే అంటార్టికాలో కనుగొనడం జరిగింది. రీసెర్చర్స్ యొక్క నమ్మకం ఏంటంటే ఈ క్రేటర్ ఫామ్ అయింది ఒక స్పేస్ రాక్ కారణంగా అండ్ ఆ స్పేస్ రాకే భూమి మీద మాస్ ఎక్స్టెన్షన్కి కారణమైంది అని నమ్ముతున్నారు. మాస్ ఎక్స్టెన్షన్ అంటే మనకందరికీ కూడా 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయిన సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంటుంది. కానీ దానికంటే ముందు 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఇంకొక గ్రేటెస్ట్ మాస్ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. అది జరిగింది ఈ రాక్ కారణంగానే అని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు అనమాట. ఈ క్రేటర్ బేసిక్గా 1 మైల్ అంత లోతున్న ఐస్ యొక్క కింద భాగంలో ఉంది అండ్ డైనోసార్లు అంతరించిపోవడానికి 66 మిలియన్ సంవత్సరాల క్రితం కారణమైన ఆస్ట్రాయిడ్ క్రేటర్ ఏదైతే ఉందో దానికి డబల్ పెద్దగా ఉందన్నమాట. అయితే శాస్త్రవేత్తలు ఈ కొలోజల్ క్రేటర్ను అసలు ఎలా కనుక్కున్నారు? రీసెర్చర్స్ నాసా యొక్క గ్రే శాటిలైట్ను ఉపయోగించి చాలా ప్రాంతాల్లో గ్రావిటీని కనుగొంటూ వస్తున్నారు. అంటే ఐసీ ల్యాండ్స్కేప్స్లో ఎలా ఉంటుంది, నార్మల్ ప్లేసెస్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఆ పరిశోధనలు అయితే చేస్తున్నారు 2006వ సంవత్సరంలో. సో ఆ టైంలో ఈ శాటిలైట్స్ ఒక ప్రాంతంలో డెన్స్ మాస్ కాన్సన్ట్రేషన్ అయితే గమనించాయి. దాన్ని మాస్కన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ మాస్కన్ ఎప్పుడైతే కనబడుతుందో అది ఒక ఇంపాక్ట్ సైట్ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ప్రొఫెసర్ అయిన రాల్ఫ్ వాన్ ఫ్రేస్ అనే ఒక పర్సన్ దీని గురించి పరిశోధనలు చేసి ఏమని తెలియజేశాడంటే, అంటే అతను ఓహియో స్టేట్ యూనివర్సిటీ యొక్క జియోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్, అతను ఏమని తెలియజేశాడంటే ఇలాంటి ఒక మాస్కన్ సిగ్నల్ని కనుక మనం మూన్ దగ్గరలో చూసినట్టయితే అక్కడ ఒక పెద్ద క్రేటర్ ఉందని మనకు స్పష్టంగా తెలిసిపోతున్నట్టే. అండ్ భూమి మీద కనుక మనం చూసినట్టయితే అలాంటిది ఏదైనా ఉండే అవకాశం ఉంది అని అర్థం అనమాట అని తెలియజేశాడు ఆయన. ఆ తర్వాత రీసెర్చర్స్ ఓవర్లైడ్ ఎయిర్బోర్న్ రాడార్ ఇమేజెస్ను ఉపయోగించి ఆ ప్రాంతంలో ఒక 300 మైళ్ళ వెడల్పున్న సర్క్యులర్ రిడ్జ్ని కనుక్కున్నారు. ఇదంతా కూడా ఐస్ యొక్క కింద భాగంలోనే ఉంది అండ్ ఆ మాస్కన్ కూడా అక్కడే కనబడుతోంది మనకి. అండ్ అది ఆ సర్కిల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతోంది. సో అక్కడ క్రేటర్ ఉంది అనే క్లారిటీ అయితే వచ్చేసింది వాళ్ళకి. అయితే ఈ క్రేటర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది విల్క్స్ ఐలాండ్లో ఉంది, అంటే ఈస్ట్ అంటార్టికాలో సౌత్ ఆఫ్ ఆస్ట్రేలియాలో అయితే ఉంది. సో బేసిక్గా ఇది మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఒకప్పటి కాలం నాటి గోండ్వానా సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది విడిపోవడం అనేది దీని కారణంగానే జరిగింది. చాలామంది శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నమ్ముతున్నారు. బేసిక్గా ఈ గోండ్వానా అనేది ఒకప్పుడు చాలా పెద్ద ల్యాండ్ మాస్ అనమాట. అండ్ అది సౌత్ అమెరికా, అంటార్టికా, ఆఫ్రికా, అరేబియా, జెలాండియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వీటన్నింటినీ కూడా కలిపి ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే ఒక పెద్ద మెట్రాయిట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఆ ప్రాంతాన్ని తాకిందో మొత్తం అంతా కూడా మారిపోయిందనమాట. ఆ ఇంపాక్ట్ కారణంగా ఆ గోండ్వానా సూపర్ కాంటినెంట్ విడిపోయి ముక్కలైపోయి ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏమో నార్త్ వైపు వెళ్ళిపోయింది, ఆ తర్వాత మిగతావన్నీ వేరు వేరు వైపులు వెళ్ళిపోయాయి. సో అదంతా కూడా దీని కారణంగానే జరిగింది అని అయితే వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది
చాలా అంటే చాలా పెద్దది. ఈవెన్ డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైన ఇంపాక్ట్ కంటే డబల్ ఉంది ఇది. సో డెఫినెట్గా ఇది కాంటినెంట్స్ని బ్రేక్ చేయగలదు అని అయితే వాళ్ళు చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతున్నారనమాట. అయితే ఇంకొంతమంది చెబుతున్న పాయింట్ ఏంటంటే పర్మియన్ ట్రెజైక్ ఎక్స్టెన్షన్ అనే ఒక ఎక్స్టెన్షన్ కూడా జరిగింది. మేబీ అది దీని కారణంగా జరిగి ఉండొచ్చేమో అని చెబుతున్నారు. ఈ ఎక్స్టింక్షన్ ఈవెంట్ కారణంగా భూమి మీద జీవరాశులు అన్నీ కూడా ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. ఈవెన్ సముద్రంలో ఉన్న జీవరాశులు కూడా అంతరించిపోయాయి. అండ్ ఆ తర్వాత డైనోసార్లు భూమిని డామినేట్ చేయడం జరిగింది, మన ప్లానెట్ని కంప్లీట్గా డామినేట్ చేయడం జరిగింది. సో కొంతమంది శాస్త్రవేత్తలు అప్పట్లో ఏం చెప్పారంటే వాల్కానిక్ యాక్టివిటీ కారణంగా ఇది జరిగి ఉండొచ్చు అన్నారు. బట్ దీన్ని కనుగొన్నాక, అంటే ఇంత పెద్ద క్రేటర్ని కనుగొన్న తర్వాత ఒక మెట్రాయిడ్ కారణంగానే ఇది జరిగి ఉండొచ్చు అనే క్లారిటీ అయితే మాత్రం అందరికీ కూడా వస్తుందన్నమాట. అండ్ ఏదైతే చిక్స్ క్లబ్ క్రేటర్ ఉందో యుకాటన్ పెనిన్సులాలో ఉంది కదా, దానికంటే డబల్ ఉంది ఇది. సో ఖచ్చితంగా మనం చెప్పొచ్చు దీని కారణంగానే మాస్ ఎక్స్టింక్షన్ అనేది జరిగి ఉండొచ్చు అని. డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైన దాని యొక్క విడ్త్ ఏమో 6 మైళ్ళు. సో ఇది సుమారుగా 30 మైళ్ళ వరకు ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ అట్లీస్ట్ డబల్ వేసుకున్నా కూడా ఒక 12 మైళ్ళ విడ్త్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్దదనమాట. సో చాలామంది దీని మీద పరిశోధనలు అయితే చేశారు. ఈవెన్ నాసా కూడా కొంతమందికి ఫండింగ్ అయితే చేసింది. అండ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని గురించి చాలా రకాల పరిశోధనలు అయితే చేయడం జరిగింది. సో అమెరికన్ జియోలాజికల్ యూనియన్ జాయింట్ అసెంబ్లీ మీటింగ్ అయితే జరిగింది బాల్టిమోర్లో దీని గురించి. సో దీని మీద ఇంకా పరిశోధనలు చేయాలని అయితే డిసైడ్ అయ్యారు. బట్ ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు అయితే రావట్లేదు. కొన్ని రాక్ శాంపుల్స్ని అయితే కలెక్ట్ చేశారు ఆ క్రేటర్స్ నుంచి. వాటి మీద కూడా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. వాటి యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నారు. సో అది యాస్ట్రాయిడా, కామెటా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అంత పెద్ద కొలాసల్ ఇంపాక్ట్ దేని కారణంగా క్రియేట్ అయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. సో అందుకే పరిశోధనలు చేస్తున్నారు. నెంబర్ 3, జాంబీ వైరసెస్. బేసిక్గా ఒక జాంబీ వైరస్ అనేది నిజంగా ఉంటుందా అనే ఒక డౌట్ చాలా మందికి అయితే వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి వైరస్లు లేవని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ అలాంటి వైరస్లు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. బేసిక్గా పెర్మాఫాస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. బేసిక్గా ఐస్ అనేది చాలా అంటే చాలా భారీ స్థాయిలో గడ్డకట్టేసి ఉంటుంది చాలా ప్రాంతాలలో. అది ఆర్టిక్ రీజన్స్ అవని, అంటార్టిక్ రీజన్స్ అవని, ఎక్కడైనా సరే. సో అలా గడ్డకట్టేసినప్పుడు దాని కింద ఏముందో మనకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఐస్ చాలా చోట్ల కరుగుతూ వస్తుంది. ఈవెన్ అంటార్టికాలో కూడా చాలా భారీ స్థాయిలో కరుగుతూ వస్తుంది. సో ఇది ఒక గ్లోబల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఐస్ అలా కరుగుతూ వచ్చినట్టయితే సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. చాలా నగరాలు నీటిలో మునిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇదొకటే కాదు ప్రాబ్లం. దీని కారణంగా ఇంకొక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కూడా క్రియేట్ కాబోతుంది. అదేంటంటే ఆ కరిగిపోయిన ఐస్ కింద నుంచి చాలా వైరస్లు బయటకు వస్తున్నాయి. అంటే ఒకప్పటి కాలంలో ఆ ప్రాంతంలో ఉండి ఆ తర్వాత ఐస్ చేత కవర్ చేయబడి ఎవరికంటా పడకుండా, ఎవరికి అంటుకోకుండా అలా చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు కరిగిపోతున్న ఐస్ కారణంగా ఏమవుతుందంటే ఆ వైరస్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది మానవాళికి చాలా అంటే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అనమాట. ఈవెన్ రీసెంట్గా సైబీరియా ప్రాంతంలో కూడా 48,000 సంవత్సరాల క్రితం నాటి ఒక వైరస్ బయటకు వచ్చింది. శాస్త్రవేత్తలు దాన్ని కనుగొన్నారు. అది మేకలకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. వాటి నుంచి అది మనుషులకి స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది అయితే మాత్రం ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. బట్ డెఫినెట్గా అది చాలా అంటే చాలా ప్రమాదకరమైన వైరస్ అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో బేసిక్గా ఈ జాంబీ వైరస్ని శాస్త్రవేత్తలు మెతుసెలా మైక్రోబ్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. లేదంటే సింపుల్గా మనకు అర్థం కావడం కోసం జాంబీ వైరస్లు అనమాట. అండ్ ఇలాంటివి ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో కనబడకుండా దాక్కొని ఉన్నాయి. బేసిక్గా ఈ పెర్మాఫ్రోస్ట్ ప్రాంతం అనేది భూమి యొక్క 20% ప్రాంతాన్ని కవర్ చేస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ భూమి యొక్క నార్థన్ హెమిస్ఫియర్ని ఎక్కువగా కవర్ చేస్తూ వస్తుంది. సో అది చాలా పర్ఫెక్ట్ ఫ్రీజర్, కోల్డ్, డార్క్ అండ్ ఆక్సిజన్ ఫ్రీ కండిషన్స్ని అక్కడ క్రియేట్ చేస్తుంది. అంతవరకు నో డౌట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఆ ఐస్ కరుగుతుందో అది చాలా ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక పెరుగు డబ్బాని తీసుకొని ఆ పెర్మాఫ్రోస్ట్ ప్రాంతంలో పెట్టి దాని మీద ఆ ఐస్ అనేది కంప్లీట్గా కవర్ అయిపోయేటట్టు చేసినట్టయితే, నార్మల్ ఐస్ వేరు, పెర్మాఫ్రోస్ట్ వేరు, అండ్ దీంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఈ పెర్మాఫ్రోస్ట్ ప్రాంతంలో కనుక పెట్టి ఆ ఐస్ దాన్ని కవర్ చేసినట్టయితే 50,000 సంవత్సరాల తర్వాత మీరు ఆ పెరుగును బయటికి తీస్తే మీరు అప్పుడు కూడా ఆ పెరుగును తినొచ్చు. సేమ్ ఈ వైరస్లు కూడా అలాగే అనమాట. అవి మిలియన్ సంవత్సరాల క్రితం నాటి వైరస్లు అవ్వచ్చు, వేల సంవత్సరాల క్రితం నాటి వైరస్లు అవ్వచ్చు, లక్షల సంవత్సరాల క్రితం నాటి వైరస్లు అవ్వచ్చు, ఈవెన్ భూమి మీద మనుషులు పుట్టక ముందే పుట్టిన వైరస్లు కూడా అయి ఉండొచ్చు. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు డెవలప్ అయిన ఇమ్యూనిటీ సిస్టమ్స్. సో ఈ పురాతన కాలం నాటి వైరస్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ అసలు ఏమాత్రం తట్టుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ వాటిని తట్టుకునే విధంగా మన బాడీ బిల్డ్ అవ్వలేదు. సో మనం కొత్తగా మెడిసిన్స్ కూడా తయారు చేయలేము. సో మేబీ ఏదైనా ఒక వైరస్ ఒకప్పుడు నియాండర్తాల్స్కి కొంతవరకు ఎఫెక్ట్ చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టయితే మేబీ మనం కొంతవరకు కంట్రోల్ చేయగలమేమో. బట్ అంతకంటే పురాతనమైనట్టయితే కష్టం కదా, మనం అసలు ఏమాత్రం హ్యాండిల్ చేయలేము.
అయితే చాలామంది పాండమిక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ జాంబీ వైరస్లు అనేవి చాలా వరకు బయటకు వచ్చే సూచనలే కనబడుతున్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో ప్రమాదకరమైన వైరస్ని మనం ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఒక కొత్త భయంకరమైన వైరస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ పెర్మాఫ్రోస్ట్ ప్రాంతాలన్నీ కూడా కరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఇవి కనుక బయటకు వచ్చినట్టయితే ఏదో ఒక ప్రాంతం కాదు, భూమి మొత్తం నాశనం అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఒకప్పటి కాలంలో చాలా ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలైన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. 15th సెంచరీ 16th సెంచరీ టైంలో సేమ్ అంతే దారుణమైన పరిస్థితులు మళ్ళీ చూస్తాం. సుమారుగా 20 కోట్ల మంది చనిపోయారు అప్పట్లో. అండ్ ఈసారి 200 కోట్ల మంది చనిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి ప్రమాదకరమైన వైరస్లు అనమాట. సో మనం ఎప్పుడైనా టూరిస్టులుగా వేరు మంచు ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ మంచుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ మంచులో ఏ వైరస్ ఉందో ఎవరికి తెలిసి చెప్పండి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందన్నమాట. నెంబర్ 4, కెనేడియన్ ట్రెజర్స్. నార్థన్ కెనడాలో ఉన్న ఒక రిమోట్ పార్ట్లో ఉన్న ఐస్ కింద భాగంలో చాలా ట్రెజర్స్ దాగున్నాయి. ఎస్, శాస్త్రవేత్తలకు రీసెంట్గా వాటికి సంబంధించిన ఎన్నో ఆర్టిఫాక్ట్స్ అయితే దొరికాయి. అండ్ అవన్నీ కూడా ఐస్ యొక్క కింద భాగంలోనే ఉన్నాయి. అండ్ అంతేకాదు మౌంట్ ఎడ్జిజా ప్రొవిన్షియల్ పార్క్ అనే ఒక పార్క్ కూడా ఉంది. అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది అండ్ చాలా పెద్ద సంఖ్యలో ఐస్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఆ ఐస్ కరిగినప్పుడు దాని కింద భాగంలో కొన్ని వస్తువులు దొరికాయి. అవి 7,000 సంవత్సరాల క్రితం నాటివని కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తెలిసింది. అండ్ ఇవన్నీ కూడా ఎవరికి చెందినవో తెలుసా? టాల్టన్ ఫస్ట్ నేషన్స్కి చెందినవంట. సో అప్పటి కాలం నాటి వస్తువులు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఐస్ కింద ఉన్నాయంటే చాలా పెద్ద విషయం. బేసిక్గా వీళ్ళు ఒక ఇండిజినస్ గ్రూపు, వాళ్ళు కెనడాకి చెందిన వాళ్ళే. అండ్ చాలా అంటే చాలా టాప్ క్లాస్ హిస్టరీని కలిగి ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఫిషింగ్, హంటింగ్, గ్యాదరింగ్ మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు అప్పట్లోనే రిచ్ కల్చరల్ హెరిటేజ్ని అయితే వాళ్ళ లైఫ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ అంతేకాదు స్టోరీ టెల్లింగ్ కూడా వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. అండ్ వాళ్ళకి స్పిరిచువల్ కనెక్షన్ కూడా చాలా ఎక్కువే. సో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అప్పట్లో ఏమాత్రం వెనక తగ్గలేదు. వాళ్ళ మీదకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తిప్పికొట్టేవారు. సో బేసిక్గా ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అంటే చాలా కొట్టిన పిండి అనమాట. అండ్ అప్పట్లో కొలనైజేషన్ కోసం ఎంతమంది ట్రై చేసినా వాళ్ళని ఏం చేయలేకపోయారు. సో వాళ్ళంతటా వాళ్ళే అలా డెవలప్ అవుతూ వచ్చారు. అండ్ అలా కంటిన్యూస్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ని చాలామంది చేస్తూ ఉంటారు. అంటే నార్త్ వెస్టర్న్ బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ఒక వాల్కనో దగ్గర వీళ్ళకి సంబంధించిన కొంతమంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇప్పటికీ చాలామంది వీళ్ళకి చెందిన వాళ్ళు అయితే ఉన్నారు, కానీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే చేయట్లేదు. అయితే ఆర్కియాలజిస్టులకి కెనడాలో వీళ్ళకి సంబంధించిన ఎన్నో ఆధారాలు అయితే దొరికాయి. సో బేసిక్గా 5000 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి కూడా ఆ ప్రాంతంలో లైఫ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. సో దానికంటే ముందు ఇంకెన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫాక్ట్స్నే తయారు చేసుకోగలిగారంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్. వాళ్ళకంటే ముందు నాన్ అడ్వాన్స్డ్ పీపుల్ కూడా ఉంటారు కదా. సో ఐస్ కింద ఇంకెన్నో రహస్యాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఆ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు అయితే చేశారు. వాళ్ళకి కొన్ని బోన్ టూల్స్, యాంట్లర్, తర్వాత ఐస్ పిక్స్, తర్వాత బ్రిడ్జ్, బార్ కంటైనర్స్, వాకింగ్ స్టిక్స్, ఈవెన్ ఒక స్టిచ్డ్ బూట్ కూడా దొరికింది వాళ్ళకి అక్కడ. సో ఇవన్నీ కూడా ఒకప్పటి కాలం నాటి రిచ్ సివిలైజేషన్ గురించి, రిచ్ కల్చర్ గురించి మనకు తెలియజేస్తున్నాయనైతే ఎంతోమంది కెనేడియన్ రీసెర్చర్లు అభిప్రాయపడడం జరిగింది. ఈవెన్ బ్లాక్ గ్లాస్ను కూడా కనుగొన్నారు. అండ్ దీన్ని లావా లెడ్తో తయారు చేయడం జరిగింది. ఆర్కియాలజిస్ట్ అయిన డంకన్ మెక్లారన్ అనే పర్సన్ ఏమని తెలియజేశారంటే ఇవి చాలా పెద్ద సంఖ్యలో దొరికాయి. సో డెఫినెట్గా అక్కడ చాలా పెద్ద సివిలైజేషన్ ఉంది. అండ్ వీళ్ళు ఇంకెన్నో వాటిని అలాగే జాగ్రత్తగా దాచించడం జరిగిందని కూడా తెలియజేశాడు ఆయన. అండ్ కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే లైక్ లెదర్ వుడ్ కానీ లేదంటే బోన్ మెటీరియల్స్ కానీ ఇలాంటి వాటిని కూడా వాళ్ళు కావాలని జాగ్రత్తగా దాచి ఉంచారు. అండ్ బేసిక్గా ఇవి డిసింటిగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది, బట్ అలా జరగలేదు ఇక్కడ. ఎన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఇవి ఖచ్చితంగా ప్రిజర్వ్ చేయబడ్డాయి ఏదో ఒక మెటీరియల్ని ఉపయోగించి. అదేంటనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలో అయితే చుట్టుపక్కల ఎక్కడ మనుషులు నివసించినట్టుగా ఆధారాలు అయితే లేవు, కానీ ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులు నివసించారని వీటి ద్వారా అర్థమవుతోంది. సో వాటి గురించి కూడా మనం మరిన్ని పరిశోధనలు అయితే చేయాల్సి ఉంటుంది అని అయితే తెలియజేశారు. సో ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో విజిటర్స్ యొక్క సంఖ్యను అయితే తగ్గించారు. అంటే ఎక్కువ మంది వచ్చినట్టయితే అవన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ఎక్కువ మందిని అయితే రానివ్వట్లేదు. అండ్ బేసిక్గా అక్కడ మొత్తంగా 9 ప్యాచెస్ ఆఫ్ ఐస్ అయితే ఉంది. అండ్ వాటి నుంచి సుమారుగా 56 ఆబ్జెక్ట్స్ని అయితే రికవర్ చేశారు. అండ్ కార్బన్ డేటింగ్స్ ద్వారా వాటి యొక్క ఏజ్ని అయితే కనుక్కుంటూ వస్తున్నారు. అండ్ ఇంకా చాలా టూల్స్ అయితే ఉన్నాయి, వాటిని ఎన్నింటికి వాడతారో దేనికి వాడతారో తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇంకా చాలా బార్ కంటైనర్స్ దొరికాయి 2000 సంవత్సరాల క్రితం నాటివి. అండ్ అంతేకాకుండా కొన్నింటి మీద అయితే డీటెయిల్డ్ స్టిచ్చింగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటిలోని కూడా మనకి చాలా హిడెన్ డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటి మనం ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి కాలంలో మనం మహా అయితే ఒక క్యారీ బ్యాగ్ లాంటి దాంతో మ్యాక్సిమం ఒక 20 కేజీల వెయిట్ను మోయగలమేమో.
కానీ వాళ్ళు ఒకప్పటి కాలంలో తయారు చేసిన ఆ క్యారీ బ్యాగ్స్ సుమారుగా 150-200 కేజీల వరకు మొయ్యొచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ 5,000 సంవత్సరాల క్రితం నాటి యాంట్లర్, ఐస్ పిక్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చాలా రకాల టెక్నాలజీస్ని కలిగి ఉన్నారు. వాటి గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఫర్దర్గా ఇంకేమైనా బయటకు దొరుకుతాయేమో, వాటి ద్వారా మనకి ఇంకా ఏమైనా వేరే విషయాలు ఏమైనా తెలుస్తాయేమో. అండ్ నార్మల్ పీపుల్కి హంటర్స్కి మధ్య ఉండే డిఫరెన్స్ని కూడా తెలుసుకోవాలని అయితే చాలామంది ట్రై చేస్తున్నారు. అండ్ క్లైమేట్ కండిషన్స్ గురించి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ షూస్ కూడా దొరికాయి కాబట్టి వాళ్ళు అప్పట్లో కొంచెం హార్ష్ కండిషన్స్ మధ్య బ్రతికేవారని అర్థమవుతుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాటి గురించి కూడా పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా మరిన్ని రీసెర్చ్లు జరిగాక ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో దాట్స్ గైస్, చూసారు కదా ఇవి ఐస్ కింద బయటపడ్డ కొన్ని మిస్టీరియస్ థింగ్స్. వీటిలో మీకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా చూడండి, ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.